హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళకు సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. 2500 రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ తేదీని విడుదల చేస్తారు, అర్హతలు ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్రంలోని మహిళల కోసం తెలంగాణ ప్రభుత్వం ఊహించని శుభవార్త ప్రకటించే దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అతిపెద్ద హామీల్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు అందించే పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ 20 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారంటీ పథకాలతో ముందుకు సాగుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు అదే క్రమంలో ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తం 30,000 రూపాయలు అందించే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు విధి విధానాలు రూపొందించినప్పటికీ అమలు ప్రారంభం కాలేదు. అయితే ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసి 3వ సంవత్సరంలోకి ప్రవేశించిన ఈ సమయంలో ఈ హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో అధికారులకు మార్గదర్శకాలు సిద్ధం చేయమని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అర్హులెవరు, అనర్హులెవరు అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే ప్రతి మహిళ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఒరిజినల్స్, అలాగే జిరాక్స్లు కూడా ఉండాలి. బ్యాంక్ ఖాతా మరియు ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 వివరాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత ప్రభుత్వం అర్హతలు, అనర్హతలు పరిశీలించి అర్హుల జాబితాను రూపొందించి డబ్బులు విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రతి మహిళ తన అర్హతలను ముందుగానే చెక్ చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా పెట్టుకోవాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.